अथ एकादशोऽध्यायः। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यम् अध्यात्मसंज्ञितम् यत्त्वयोक्तं वचः तेन मोहोऽयं విగతో మమ. అర్జునుడు పలికెను, అత్యున్నత ఆధ్యాత్మిక రహస్యములైన విషయములను గూర్చి నీవు దయతో నాకు గావించిన బోధనల వల్ల నా మోహం ఇప్పుడు తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చ అవ్యయం. ఓ కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణముల గురించి నీ వల్ల నెరింగి అక్షయములైన నీ వైభవములను గుర్తించి తిని. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. ఓ పురుషోత్తమ పరమేశ్వర, నిన్ను నీవు వర్ణించినట్లు నా ముందు నీ యథార్థ రూపమును నేను చూచుచున్నాను. నీవీ భౌతిక జగత్తునందు ఎట్లు పరివ్యాప్తమైతివో చూడగోరుచున్నాను. ఆ నీ బ్రహ్మాండమైన విశ్వరూపమును దర్శింప కాంక్షించుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుం ఇతి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానం అవ్యయం. ఓ ప్రభు యోగేశ్వర, నీ విశ్వరూపమును చూచుట నాకు శక్యమని నీవు తలంచినచో దయయుంచి అనంతమైన ఆ విశ్వరూపమును నాకు చూపుము. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున పృథా కుమార, లక్షలాదిగా గల నానావిధ దివ్యములను పలు వర్ణమయములను అగు నా వైభవోపేతమైన రూపమును దర్శించుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతః తథా బహూని అదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. భారత, ఇచ్చట ఆదిత్యులను వసువులను రుద్రులను అశ్వినీ కుమారులను సమస్త ఇతర దేవతలను గాంచుము. అలాగుననే ఇది వరకెన్నడును ఎవ్వరును కనని వినని పలు అద్భుత విషయములను గాంచుము. ఇహైకస్థం జగత్ కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యత్ ద్రష్టుం ఇచ్ఛసి. ఓ అర్జున, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా గాంచుము. నీవు ప్రస్తుతము ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు.
స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీనియందే సంపూర్ణముగా కలవు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కానీ ప్రస్తుతమైన నీ నేత్రములచే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్యనేత్రములను వసగుచున్నాను. నా యోగ వైభవమును వీక్షింపుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా, ఇట్లు పలికి మహాయోగేశ్వరుడును దేవాది దేవుడునైన కృష్ణుడు అర్జునునికి తన విశ్వరూపమును చూపెను. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు ఆ విశ్వరూపమున అనంతమైన సంఖ్యలో ముఖములను నేత్రములను అద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకృతమై దివ్యాయుధములను ధరించియుండెను. దివ్యమైన పూమాలలతో వస్త్రములతో దివ్య సుగంధములతో పరిమళించుచుండెను. అంతయు ఉజ్వలముగను అనంతముగను సర్వవ్యాపకముగను ఉండెను. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థితా యది భావ సదృశీ సా స్యాత్ భాసః తస్య మహాత్మనః. లక్షలాది సూర్యులు ఒక్కమారు ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమ పురుషుని తేజస్సును పోలగలదు. తత్రైకస్థం జగత్ కృష్ణం ప్రవిభక్తం అనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవః తదా. అచట అర్జునుడు బహువేల సంఖ్యలో విభజింపబడియున్నను ఒకే చోట నిలిచియున్న విశ్వం యొక్క అనంత రూపములను ఆ విశ్వరూపమున గాంచెను. తతః సవిస్మయావిష్టో హృష్యరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిః అభాషత. అంతట సంభ్రమముతో ఆశ్చర్యచకితుడును పులకాంకితుడునై అర్జునుడు తలవంచి నమస్కరించి దోసిలి యొగ్గి దేవదేవుని ప్రార్థింపదొడగెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాన్ తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘ
ब्रह्माण्डनाथान् ब्रह्माणमीशं कमलासनस्थम् ऋषींश्च सर्वान् उरगांश्च दिव्यान्. అర్జునుడు పలికెను, హే కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులయ్యుండటం నేను కాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, ఋషులను, దివ్య సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. హే విశ్వప్రభు, విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్ర వ్యాపించియున్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతములు నేను గాంచలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిం అప్రమేయం. జ్వలించు అగ్ని లాంటి అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కులయందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీటములు, గదలు, చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. దివ్యమైన ఆదిధ్యేయము నీవే, విశ్వమంతటికి నీ పరమాధారము నీవే, అవ్యయుడవు మరియు సనాతనుడవు నీవే. నా అభిప్రాయమున శాశ్వత ధర్మమును రక్షించు దేవదేవుడవు నీవే. అనాది మధ్యాంతం అనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతరహితుడవై అపరిమితమైన వైభవముతో అసంఖ్యాకములైన భుజములతో నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగి ఉన్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను దర్శించుచున్నాను. ద్యావా పృథివ్యోః ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపం ఉగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. నీవు ఒక్కడవే అయినను ఆకాశమును, లోకములను, మధ్యనున్న సర్వప్రదేశమును ఆవరించున్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమునైన ఈ రూపమును చూచి లోకములన్నీయు భయకంపితము చెందుచున్నవి. అమీహి త్వాం సురసంఘాః విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః.
ఈ దేవతా సమూహములన్నీయూ శరణాగతములై నీలో ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయపడిన వారై దోసిలి యొగ్గి ప్రార్థించుచున్నారు. మహర్షుల యొక్కయు సిద్ధుల యొక్కయు సమూహములు శాంతి శాంతి అనుచు వైదిక మంత్రములతో నిన్ను స్తుతించుచున్నారు. రుద్రాదిత్యాః వసవో ఏ చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులను, ద్వాదశ ఆదిత్యులను, వసువులను, సాధ్యులను, విశ్వేదేవతలను, అశ్విని కుమారులిరువురును, మరుత్తులను, పితృదేవతలను, గంధర్వులను, యక్షులను, రాక్షసులను, సిద్ధులను విస్మయచకితులై నిన్ను వీక్షించుచున్నారు. రూపం మహత్తే బహుభక్తనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాః తథాహం. ఓ మహాబాహో, బహుముఖములను, నేత్రములను, భుజములను, ఊరువులను, పాదములను, ఉదరములను కలిగిన నీ గొప్ప రూపమును, భయంకరమైన నీ బహుదంతములను గాంచి దేవతలతో కూడిన లోకములన్నీయు వ్యధ చెందుచున్నవి. వాని వలనే నేనును కలత చెందుచున్నాను. నభస్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఓ సర్వవ్యాపక విష్ణు, పలు ప్రకాశమాన వర్ణములతో ఆకాశమును తాకుచు విప్పారిన వక్త్రములు, తేజోమయమైన నేత్రములు కలిగిన నిన్ను గాంచి నా మనస్సు భీతిచే కలత నొందినది. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రము నిలుపుకొనలేకున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవదేవా, సర్వప్రపంచ శరణ్య, నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. మండుచున్న ప్రళయాగ్ని సదృశములైన నీ ముఖములను, భయంకరములైన దంతములను చూచి సర్వదిక్కులను విస్మరించి తిని విభ్రాంతుడనై తిని. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రః తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైః ఉత్తమాంగైః. భీష్మ ద్రోణ కర్ణాది యోధులు
ధృతరాష్ట్రుని కుమారులందరును ఇరుపక్షమునందలి యోధాగ్రగణ్యులను నీ భయంకరములైన ముఖములలోనికి వేగముగా పోవుచున్నారు. నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో తగుల్కొనిన కొందరిని నేను చూచుచున్నాను. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖాః ద్రవంతే తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. నదీ ప్రవాహములన్నీయు సముద్రములోనికి ప్రవహించున్నట్లు ఈ మహావీరులందరూ నీ మండుచున్న ముఖములను ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. జ్వలించు అగ్నియందు నాశము కొరకై శలభములు ప్రవేశించు రీతి జనులందరూ అత్యంత వేగముగా నీ వక్త్రములందు ప్రవేశించుచున్నట్లు నేను గాంచుచున్నాను. లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఓ విష్ణు, అగ్నిజ్వాలలతో కూడిన ముఖములతో నీవు అన్ని దిక్కుల నుండియు సర్వ ప్రజలను మృంగివేయుచున్నట్లు నేను చూచుచున్నాను. విశ్వమునంతను నీ కాంతితో నావరించి నీవు భయంకరము తాపకారకమునైన తేజోమయుడవై గోచరించుచున్నావు. ఆఖ్యాహి మే కో భవాన్ ఉగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ దేవదేవ, ఇంత భయంకర రూపముతోనున్న నీవెవరవో నాకు తెలుపుము. నేను నీకు నమస్కరింతును, నన్ను అనుగ్రహింపుము. నీవు ఆది పురుషుడవు. నీ ప్రవర్తన మెట్టిదో నాకు తెలియదుగాన నేను నిన్ను గుర్చి ఎరుంగగోరుచున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. దేవదేవుడైన కృష్ణుడు పలికెను, ప్రపంచములనన్నిటినీ నాశనము చేయు కాలమును నేను. ప్రజలందరూ నాశనము చేయుటకే నేనిచటకు వచ్చి తిని. నీవు తప్ప ఇరుపక్షములందరి యోధులను ఇచట చంపబడుదురు. తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఓ సవ్యసాచి, అందుచే లెమ్ము, యుద్ధము చేసి కీర్తి నొందుము. శత్రువులను జయించి సర్వసంపన్నమైన రాజ్యమును అనుభవింపుము. నా పూర్వపు ఏర్పాటు చేతనే వారందరూ ఇదివరకే చంపబడిరి. నీవే యుద్ధమున నిమిత్తమాత్రుడవు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్
मया हतान् त्वं जहिमा व्यतिष्ठाः युध्यस्व चेतासि रणे सपत्नान्. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణాది మహాయోధులందరూ నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏమాత్రము వ్యధనొందక కేవలము యుద్ధమును నరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు. సంజయ ఉవాచ ఏతశ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిః వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. ఓ రాజా, దేవదేవుని నుండి ఈ మాటలు వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు దోసిలి యొగ్గి పలుమార్లు అతనికి నమస్కరించెను. అతడు గద్గదమైన కంఠముతో కృష్ణుని గూర్చి ఇట్లు పలికెను. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యతి అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు పలికెను. ఇంద్రియములకు ప్రభువైన ఓ హృషీకేశ, నీ నామము వినుటచే ప్రపంచము సంతోషించుచున్నది. ఈ విధముగా ఎల్లరునూ నీ యందు ఆసక్తులగుచున్నారు. సిద్ధులు నీకు సగౌరవముగా నమస్కరించుచున్నను. రాక్షసులు భయకంపితులై ఇటునటు పరిగెత్తుచున్నారు. ఇదంతయు యుక్తముగానే జరుగుచున్నది. కస్మాచ్చతే ననమేరల్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాది కర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, బ్రహ్మదేవుని కంటెను గొప్పవాడా, నీవు మూల సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు సగౌరవముగా నమస్కరింపరు? ఓ అనంత దేవదేవ జగన్నివాస, అక్షయుడైన నీవు ఆధారభూతుడవు, సర్వకారణ కారణుడవు, భౌతిక ప్రపంచమునకు అతీతుడవు. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయమువు. నీవే సర్వమును ఎరిగినవాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్య శరణ్యుడవు. ఓ అనంతరూప, ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడి ఉన్నది. వాయుర్యమోగ్నిః వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు యముడవు నీవు, అగ్ని, జలము, చంద్రుడు, ఆదిజీవుడైన బ్రహ్మవు నీవే, ప్రపితామహుడవు కూడా నీవే. అందుచే నీకు 1000 మార్లు మరల మరల గౌరవపూర్వకముగా నమస్కారములర్పించుచున్నాను. నమః పురస్తాద్ అథ పృష్ఠతస్తే నమోస్తుతే
सर्वत एव सर्व अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः। నీకు అన్ని వైపుల నుండి నమస్కరించుచున్నాను. అపారమైన శక్తివంతుడా, నీవు హద్దులేని బలమునకు ప్రభువవు, సర్వవ్యాపకుడవు. ఈ విధముగా సర్వము నీవే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహాసార్థం అసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వాం అహమప్రమేయం. నీ మహిమ నెరుంగక నిన్ను మిత్రునిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుగా సంబోధించి తిని, ప్రేమతో గాని మూర్ఖత్వముతో గాని నేను అనరించిన దానినంతటినీ కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి తీసుకొనుచున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలుమిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను అగౌరవపరిచితిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమింపుము. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్తి అభ్యధికః కుతోన్యో లోకత్రయేపి అప్రతిమ ప్రభావ. ఈ సమస్త జగత్తునకును స్థావర జంగమ వస్తు సముదాయమునకును నీవు తండ్రివి. నీవు పూజనీయులలో ముఖ్యుడవు, దివ్యుడవైన ఆధ్యాత్మిక ఆచార్యుడవు. నీతో సమానుడెవ్వడునూ లేడు, నీతో ఏకమగువాడును మరొకడు ఉండజాలడు. అట్టి ఎడ అపరిమిత శక్తి గల ఓ ప్రభు, ముల్లోకములలో నీకంటే అధికతరుడు ఎవడుండును? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహమీశం ఈడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. నీవు సర్వజీవులకు పూజనీయుడవైన దేవదేవుడవు కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలిని ప్రియుడు సహించునట్లు నీ ఎడననరించిన నా తప్పులను దయతో సహింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇది వరకెన్నడూనూ చూడనటువంటి ఈ విశ్వరూపమునుగాంచి నేను మిగుల సంతోషించి తిని, కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా జగన్నివాస, నా ఎడ కరుణను చూపి నీ పూర్వరూపమును తిరిగి నాకు ప్రదర్శింపుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుం అహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన
सहस्रबाहो भव विश्वमूर्ते। ఓ విశ్వరూప సహస్రబాహో, కిరీటమును ధరించి శంఖ చక్ర గద పద్మములను హస్తములందు కలిగియుండడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదును. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పదం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వం అనంతం ఆద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, ప్రసన్నుడనైన నేను నా ఆంతరంగిక శక్తిచే భౌతిక జగమునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును అనంతమును ఆద్యమును అగు ఈ రూపమును మున్నెవ్వరూ దర్శించి ఉండలేదు. న వేద యజ్ఞాధ్యయనైః న దానైః న చ క్రియాభిః న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ కురుప్రవీర, వేదాధ్యయనముచే గాని యజ్ఞములచే గాని దానములచే గాని పుణ్యకర్మలచే గాని ఉగ్రమగు తపస్సులచే గాని భౌతిక జగమున ఈ రూపములో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరునూ గాంచియుండలేదు. మాతే వ్యథ మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరం ఈదృంమమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపం ఇదం ప్రపశ్య. ఈ నా భయంకరమైన రూపమును చూచి నీవు విభ్రాంతుడవు భీతిగ్రస్తుడవు అయితివి. అది ఇప్పుడు అంతరించుగాక. భక్తాగ్రణి, అన్ని కలతల నుండి విముక్తుడవు కమ్ము. శాంత చిత్తముతో నీవు కోరిన రూపమును చూడగలవు. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుః మహాత్మా. సంజయుడు ఇట్లు పలికెను. దేవాదిదేవుడైన కృష్ణుడు అర్జునునితో ఇట్లు పలికి తన చతుర్భుజ రూపమును మరల ప్రదర్శించెను. భీతుడైన అర్జునునికి ఆశ్వాసననిస్తూ మహాత్ముడు తన సౌమ్య స్వరూపమును ప్రదర్శించెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీం అస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. అర్జునుడు ఈ విధముగా కృష్ణుని పూర్వరూపమును చూడగని ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును చూచి నేనిప్పుడు శాంతచిత్తుడనై నా సహజ స్వభావమును పొందితిని. శ్రీ భగవానువాచ సుదుదర్శం ఇదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం
దర్శన కాంక్షిణగా. భగవానుడు ఇట్లు పలికెను: ప్రియుడవైన ఓ అర్జున, నీవు చూచుచున్న నా ఈ రూపము చూచుటకు చాలా దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును చూచునవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. నాహం వేదైః న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. దివ్య చక్షువులచే నీవు గాంచుచున్న ఈ రూపము కేవలము వేదాధ్యయనముచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, దానముచే గాని, పూజలచే గాని అవగతము కాదు. యథాతథముగా నన్ను చూడగలుగుటకు ఇవి సాధనములు కావు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తపా. ఓ ప్రియమైన అర్జున, అనన్యమైన భక్తియుక్త సేవచే మాత్రమే నేను నీ ముందు నిలబడినట్లు యథాతథముగా అర్థము చేసుకొని ప్రత్యక్షముగా ఇట్లు నన్ను చూడగలవు. ఈ విధముగా మాత్రమే నా రహస్యములను అవగాహన చేసుకొనగలవు. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః మామేతి పాండవ. ఓ పాండవ, నా విశుద్ధ ప్రేమయుక్త సేవలో నిమగ్నుడయ్యుండువాడును, కామ్య కర్మల మానసిక కల్పనల యొక్క కాలుష్యము నుండి ముక్తుడైన వాడును, నా కొరకే పనిచేయువాడును, నన్నే జీవిత దివ్య పరమార్థముగా తలంచువాడును, శత్రువులు లేనివాడును నన్ను తప్పక చేరును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయः.